క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా గమనించుదాం. నేను మీతో ఒక చిన్న కథను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజ్యములో ఒక దొంగ దొంగతనము చేస్తూ చిక్కబడ్డాడు. ప్రియులారా, అయితే అతడు రాజుగారి ఎదుటకు తీసుకుని రాబడ్డాడు. అయితే రాజుగారు అతనికి ఉరిశిక్షను విధించాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ కథను మీరు వినండి. అయితే ఆ ఉరిశిక్ష పడ్డ ఆ దొంగ తన కాలాన్ని చెరసాలలో వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. అయితే తన మరణ శిక్ష దగ్గర పడినప్పుడు అతడు చాలా తెలివిగా ఒక ఉపాయాన్ని పన్నాడు. ప్రియులారా, దానిని మీరు జాగ్రత్తగా వినండి. ఉరిశిక్ష రేపు ఉదయకాలమున దొంగకు వేయబోతూ ఉన్నారని దొంగ మంత్రి గారిని పిలిచి ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. మంత్రి గారు, రేపు నన్ను ఊరు తీయబోతున్నారు. అయితే నాతోనే ఒక రహస్యము అంతమైపోతుందన్న బాధ నాలో చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా, దీనిని జాగ్రత్తగా గమనించండి. మంత్రి గారు ఆ దొంగను ఏమిటది అని అడిగినప్పుడు ఆ దొంగ ఈ రీతిగా చెబుతున్నాడు. మంత్రి గారు, ఆ సంగతి ఏమీ లేదు. నాకు పొలములో బంగారమును పండించే విద్య తెలుసు. అది నాతోనే అంతమైపోతున్నందుకు నేనెంతో బాధపడుతున్నానని మంత్రి గారితో చెప్పాడు. ప్రియులారా, మీరు విన్నారు కదూ. అయితే ఆ మంత్రి గారు సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, రేపు మనము ఉరి తీయబోతున్నటువంటి ఆ దొంగకి బంగారు గింజలను పండించే విద్య అతనికి తెలుసట. రేపు అతనిని ఉరి తీస్తే ఆ బంగారు గింజలను పండించే ఆ విద్య అతనితోనే అంతమైపోతుంది అని రాజుగారితో ఈ మంత్రి చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. రాజుగారు తన భటులకు ఆజ్ఞాపించి ఆ దొంగని నా సముఖమునకు తీసుకుని రండని భటులకు ఆజ్ఞాపించి పంపించాడు. భటులు ఆ దొంగని రాజుగారి ఎదుట నిలువబెట్టారు. ఇప్పుడు రాజుగారు ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. దొంగని ఇలా అడుగుతున్నాడు, నీకు బంగారు గింజలను పండించే విద్య తెలుసా అని అడిగాడు. అందుకు ఆ దొంగ అంటాడు, అయ్యా, ఆ విద్య నాతోనే అంతమైపోతుందేమో అని నాకు చాలా చింతగా ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా,
దొంగవాని తెలివిని గమనించండి. అయితే అది మాకు చెప్పు అని రాజుగారు దొంగని అడిగాడు. అందుకు దొంగ కొన్ని బంగారు వడ్ల గింజలను తయారు చేయమని చెప్పాడు. అందుకు రాజుగారు ఎన్ని బంగారపు వడ్ల గింజలను చేయాలి అని అడిగినప్పుడు దొంగ అంటాడు, 1 బస్తా బంగారు వడ్ల గింజలను తయారు చేయమని చెప్పాడు. రాజుగారు ఆజ్ఞాపించాడు. కంసాలి వాళ్ళు బంగారముతో వడ్ల గింజలను తయారు చేశారు. ప్రియులారా, అయితే దొంగ అంటాడు, రాజా, ఈ బంగారు వడ్లను పొలమును దున్నిన తరువాత మీరు ఎవరైతే బాల్యము నుండి ఇప్పటి వరకు అనగా ఈ దినము వరకు దొంగతనము చేయని వారు ఎవరైనా ఉంటే వారు మాత్రము చల్లితే ఈ బంగారపు వడ్లు పండి విస్తారముగా బంగారు వడ్లు పండుతాయి అని చెప్పాడు. ఇలారా, జాగ్రత్తగా గమనించండి. వెంటనే రాజుగారు మంత్రి గారికి ఆజ్ఞాపించాడు, నీవు పొలమును దున్నించి ఈ బంగారు వడ్లను తీసుకుని వెళ్ళి ఆ పొలములో చల్లమని చెప్పాడు. అందుకు మంత్రి గారు అంటాడు, అయ్యా, బాల్యము నుండి ఇప్పటి వరకు నేను చిన్నవి దొంగతనములు చేసే ఉన్నాను. అవి వేయుటకు నేను అర్హుడును కాను అని ఒప్పుకున్నాడు. ఆ దొంగవాడు దీన్ని గమనిస్తూ ఉన్నాడు. మంత్రి గారు దొంగని రాజుగారికి అర్థమైంది. ఆ తరువాత తన రాజ్యములో ఉన్న ప్రతి మనుష్యుడిని చాటింపు వేసి, మీలో బాల్యము నుండి ఇప్పటి వరకు దొంగతనము చేయని వాడెవడో వచ్చి ఈ బంగారు వడ్ల గింజలను పొలములో చల్లండని చాటింపు వేశారు. అయితే ఎవడునూ ముందుకు రాలేదు. అంటే దీనిని గమనించండి, రాజ్యములో ఉన్న ప్రతి మనుష్యుడు దొంగే. తరువాత రాజుగారు రాణిగారికి ఆజ్ఞాపించాడు, రాణిగారు, మీరు వెళ్ళి ఈ బంగారు వడ్లను పొలములో చల్లమని చెప్పాడు. అయితే రాణి కూడా ఈ రీతిగా సమాధానమిచ్చింది, నేను చిన్నతనము నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు పూలను దొంగతనము చేశాను అని చెప్పుకొచ్చింది. అంటే రాణి కూడా దొంగే. మరి రాజుగారే ఇక స్వయాన వెళ్ళి వేద్దాము అనుకుంటే బాల్యము నుండి ఎప్పటి వరకు రాజుగారు ఎన్నో దొంగతనాలు చేసి ఉన్నాడు. ఇప్పుడు దొంగవాడు మాట్లాడడం మొదలు పెట్టాడు. రాజా, నేను దొంగతనము చేసినందుకు నేను దొంగనని నాకు ఉరిశిక్ష విధించారు. కానీ ఎవరు దొంగ కాదు? నీ మంత్రి దొంగ, నీ ప్రజలు దొంగలు, నీ భార్య దొంగ, చివరాఖరికి నీవు దొంగవే. పుట్టుక నుండి ఇప్పటి వరకు దొంగతనము చేయని వాడు భూమి మీద ఎవడునూ లేడు అని చెప్పాడు. ప్రియులారా, ఇది నీకు అర్థమై ఉంటదని నా అభిప్రాయం.
రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ప్రియులారా, ఆదాము ఒక్కడే పాపము చేశాడా? మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ప్రియులారా, దేవుని వాక్యమును గమనించండి. ఆదాము పాపమును మనము గమనించినప్పుడు ఆదాము చేసిన పాపమును బట్టి యేసుక్రీస్తు తలపై ముండ్ల కిరీటము వచ్చింది. దీనిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంటను తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ప్రియులారా, ఆదాము జీవితమును గమనించండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. నీవు నీ భార్య మాట విని. ప్రియులారా, ఏదైనా తోటలో నుండే ప్రారంభమయ్యింది భర్తలు భార్యల మాటలు వినటం. ఈరోజు కొత్త ఏమీ కాదు, ఈరోజు కొత్త విషయమేమీ కాదు. ప్రియులారా, దేవుని కంటే భార్యని ఎక్కువగా ప్రేమించేవారు లోకములో ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన దేవుని ఆజ్ఞనే ధిక్కరించాడు తన భార్య కొరకు. ప్రియులారా, ఉమెన్ లో మెన్ ఉంది, షీలో హీ ఉంది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. స్త్రీలో సగభాగముగాను పురుషుడిలో సగభాగముగాను మరి కనబడుతూ ఉన్నారు. అయితే ఆదాము దేవుని కంటే తన భార్య మాటకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ప్రియులారా, తత్ఫలితం ఏం జరిగింది మీరు గమనించండి. దేవుడు ఆదామును 3 రకాలుగా శపించాడు. ఆ శాపమును నువ్వు గమనించండి. 3 రకములైన శాపములను ఆదాము పొందుకున్నాడు. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు. ఇది మొదటి శాపము. రెండవది, అది నీకు ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. మూడోది, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. ప్రియులారా, ఎవరి నిమిత్తము నేల శపించబడ్డది? ఆదాము తన భార్య అయినటువంటి హవ్వ మాట విన్నందున, ఆమె మాట వినినందున నేల శపించబడ్డది. ఇప్పుడు ఆదాము ఎడ్లను కట్టి నాగలిని పట్టి భూమిని దున్నుతూ ఉన్నాడు. ప్రియులారా, చెమటంటే ఏమిటో ఎరగనటువంటి ఆదాము శరీరములో చెమట బయటికి రావడం మొదలయ్యింది.
అప్పటి వరకు చెమట ఎరగని ఆదాము ఇప్పుడు అలసిపోతున్నాడు. తన శరీరములో నుండి చెమట బయటకు వస్తూ ఉంది. నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు. అంతకు మునుపు నేల శపించబడలేదు. ఇప్పుడు ఆదామును బట్టి నేల శపించబడి తాను నాగలితో దున్నుతూ ఉన్నాడు. శరీరములో నుండి చెమట కారిపోతూ ఉంది, అలసిపోతున్నాడు. ఇలారా దేవుని వాక్యమును లోతుగా గమనించండి. ఈ చెమటను గూర్చి మీరు గమనిస్తే ఈ చెమట యొక్క శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన వాడుగా కనబడతాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనమును గమనించుదాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆదాము ముఖములో నుండి వచ్చిన చెమట శాపకరమైనది. శాపమును బట్టియే ఆదాము ముఖములో చెమట వచ్చింది. ఆ చెమటకు శాపమునకు యేసు ప్రభువారి ప్రక్షాళన. ఆదాము ముఖము నుండి వచ్చిన చెమట, ఆ శాపమును యేసు ప్రభువారు అనుభవించిన వాడుగా కనబడుతున్నాడు. నీకు నాకు రావలసిన శాపమును యేసు ప్రభువారు తాను అనుభవించిన వాడుగా కనబడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన రాతివేత దూరమునకు వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయను. శరీరములో నుండి చెమటకు బదులుగా రక్తము బయటికి వస్తే ఎలాగుంటుందో నీవెప్పుడైనా పరిశీలించావా? చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయను. గొప్ప రక్త బిందువుల వలె. ఇలారా చెమట రక్త బిందువుల వలె మార్చబడ్డది. ఎంత భయంకరమైన పరిస్థితో నీ కొరకు నా కొరకు ఆయన ఎంత వేదన పడ్డాడో. ఇలారా నీవు జాగ్రత్తగా గమనించండి. ఆదాము శాపము యేసుక్రీస్తు ప్రభు వారి మీద పడ్డది. మొదటి ఆదాము శాపము కడపటి ఆదామైన క్రీస్తుపై పడ్డది. ఇలారా అలాగుననే మనము గమనించినప్పుడు రెండవ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అది నీకు ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును అన్నాడు. దేవుని వాక్యములో ఆ మాటను గమనించండి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 3వ అధ్యాయములో మనము గమనిస్తే 18వ వచనమును చదువుతాను, వినండి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు. ప్రియులారా, ఆదాము కష్టానికి ఫలితము ముండ్ల తుప్పలు. ప్రియులారా, ఈరోజు మన కాళ్ళలో మరియు మనుషుని దేహములో గుచ్చుకుంటున్న ముండ్లు ఎక్కడివి? ఇవి ఆదాము శాపమునకు గుర్తు. ప్రియులారా గమనించండి. ఆదాము శాపము కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు తలపైకి వచ్చింది. ప్రేతోర్యం అనే మందిరము, ఇది అధికార మందిరము అంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అధికార మందిరములోనికి లేక ప్రేతోర్యం అనే మందిరములోనికి, ఈ మాట గుర్తుంచుకొనండి. యేసు ప్రభుకి ముండ్ల కిరీటము ఎక్కడ పెట్టారు అని నీకు ప్రశ్నించినప్పుడు నీవు ఖచ్చితంగా చెప్పాలి, ప్రేతోర్యం అనే మందిరములో యేసు ప్రభు తలపై ముండ్ల కిరీటము పెట్టారు అని గుర్తుగా నీ హృదయము మీద అది చెరగని ముద్ర వలె ఉండాలన్నదే నా ఆశ. ప్రియులారా, ప్రేతోర్యం అనే మందిరములో యేసు ప్రభు యొక్క తలపైన ముండ్ల కిరీటమును పెట్టి, ప్రియులారా, వారు రెల్లుతో ఆ ముండ్ల కిరీటము పై కొట్టారు. ప్రియులారా గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము మనము చదువుకుందాం. 16వ వచనాన్ని చదువుతాను,
మీరు వినండి. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు వదా రంగు వస్త్రములు తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. ప్రియులారా, మీరు గమనించారు కదూ, ఆదాము చేసినటువంటి దోషము, ఆదాము చేసిన పాపమును బట్టి ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, ఆదాము చేసిన దోషము, మొదటి ఆదాము చేసిన దోషము కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు తలపైకి వచ్చింది. ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును. ప్రియులారా, ఆ ముండ్ల తుప్పల యొక్క శాపమే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు యొక్క తలపైకి వచ్చింది. ఆ ముండ్ల కిరీటము ఆయన తలపై పెట్టి రెల్లుతో కొట్టగా తలలోనికి దిగిన ముళ్ళు, తల నుండి కారుతున్న రక్తము. ప్రియులారా, నీవు చేసిన తలంపులు, నువ్వు చేసిన పాపమును బట్టి ఆయన తలపై ముండ్ల కిరీటము. ఇది ఆదాము కిరీటం అంటే బాగుంటుంది. ఎందుకో తెలుసా? ఆదామును బట్టి భూమిపై ముండ్ల తుప్పలు మొలిశాయి. ప్రియులారా, ఇది ఆదాము ముండ్ల కిరీటం అని చెప్పడము సమంజసము. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. మూడోదిగా, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. ప్రియులారా, ఆదాము మంటితో దేవుడు తయారు చేశాడు. మరలా దేవుడన్నాడు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమించి ఆదాము ఏమైపోయాడు? మీరు గమనించండి. మరణమును తెచ్చుకున్నాడు. మూడవదిగా దేవుని వాక్యం అంటుంది, ఆదాము మరణమును ఎప్పుడు చూచాడు? మరణమును చూచి చలించిపోయినది ఎప్పుడు? హేబేలు చనిపోయిన తర్వాత ఆదాము హేబేలు యొక్క జీవితాన్ని గమనించండి. ఆదాము హేబేలును ఒకవేళ అతడు మన్నైపోయిన స్థితిని గమనించి ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. ప్రియులారా, ఆ హేబేలు యొక్క మరణము ఆదాము గమనించి ఉండవచ్చు. దేవుని వాక్యమును జాగ్రత్తగా మనము విందాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ప్రియులారా, లోకములో మరణము అందరికీ వచ్చింది. ఎవరిని బట్టి? ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి. మరణము లేని మానవుడు మరణము కలిగిన వాడుగా మార్చబడ్డాడు. కీర్తనలు 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు? ప్రియులారా, లోకములో ప్రతివాడు మరణించవలసినదే. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 17వ వచనము. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవుదురు. ప్రియులారా, మృతులు ఏమైపోతున్నారు? దేవుని వాక్యం అంటుంది. హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రియులారా, మరణము ఎవరిని బట్టి వచ్చింది? ఆదాము ఆజ్ఞ అతిక్రమించుట చేతనే. మొన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, దేవుని వాక్యములో నువ్వు జాగ్రత్తగా గమనించు. ఆదాము యొక్క పాపమును బట్టి నీకు నాకు మరణం వచ్చింది. అయితే కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా నీకు జీవం వచ్చింది. దేవుని వాక్యములో మీరు గమనించండి ఎటువంటి మాట జీవము కలిగిన దేవుడు చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. ప్రియులారా, శరీరమునకు మరణముంది, కానీ
ఆత్మకు మరణము లేదు. ఒకవేళ నీవు బ్రతికి ఉన్నప్పుడే శరీరముతో పాపము చేస్తే శరీరము ఆత్మయు నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడుడి. ఇలారా, నీ శరీరము ఆత్మయు నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడుడి. నీ శరీరము ఆత్మ రెండు నరకములో వేయగలిగిన వాడు జీవాధిపతి అయినటువంటి ఆ నజరేయుడైన యేసు ఒక్కడే. జాగ్రత్త, నీవు బ్రతికి ఉన్నప్పుడే నీవు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపములను విడిచిపెట్టు. పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, నీవు బ్రతుకు కాలమంతయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నీవు నడిచి ప్రభుతో ముందుకు సాగిన ఎడల నీవు రక్షించబడతావు. నీవు రక్షణను పొందుకుంటావు. ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు అంటుంది వాక్యం. ఒకవేళ రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, దాన్ని నిర్లక్ష్యము చేస్తే నీవు తప్పించుకొనలేవు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించి ఆయన ఇచ్చు రక్షణ నీవు పొందుకొని నిత్య రాజ్యములో ఆయనతో కూడా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబమును నిండారుగా దీవించునుగాక. ఆమేన్.